నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14న కేటీఆర్ రాక ఉమ్మడి జిల్లా నాయకులతో ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో పార్లమెంట్ స్థాయి సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఐక్యరెడ్డి. నిర్మల్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ పిలుపు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అభినందన సభలో మంత్రి అల్లోలా. తెలంగాణ సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలిని ఎంపీ నగేష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురమ్మతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం జనార్దన్ రెడ్డి గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడానికి ఈ నెల 14న పార్లమెంట్ స్థానంలోని 7 నియోజకవర్గాలకు డైట్ కళాశాల ప్రాంగణంలో సన్నాహక సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 14న ఆదిలాబాద్ కేటీఆర్ వస్తున్నందున పార్టీ శ్రేణులంతా ఘన స్వాగతం పలికేందుకు, సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కదిలి రావాలన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2,000 మంది ముఖ్య కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు కోఆర్డినేటర్లు, గ్రామ మండల జిల్లా నాయకులు, బూత్ కమిటీ సభ్యులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోతమిల్లి రాథోడ్ బాపురావు, ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో 9 మాసాల ఎన్నికలకు సమయం ఉన్నా కానీ ముందు వెళ్ళి ఎన్నికలు 7వ డిసెంబర్ నాడు, మనకు 6వ డిసెంబర్ నాడు 6వ సెప్టెంబర్కు మాకు అసెంబ్లీ రద్దు చేసి ఆ రోజే టికెట్లు ఇచ్చి పంపించిన తర్వాత 7వ డిసెంబర్కి ఎన్నికలైనాయి. 7వ డిసెంబర్ ఎన్నికలై 11వ తేదీ జరిగినటువంటి రిజల్ట్లో ఎందరో మంది ఎన్నో బెట్లు కొట్టుకున్నారు. కొంతమంది పోయితే మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి పోటీపోలు కూడా పంచుకున్నారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా వాళ్ళు కార్యక్రమాలు జరుపుకున్నారు. కానీ చివరికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానము, వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా 119 సీట్లలో 88 మంది ఎమ్మెల్యేని గెలిపించినటువంటి ఏకైక మరి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద మెజార్టీ రావడం అంటే ప్రతి ఒక్కరు కూడా మనం హర్షించదగిన విషయము. మనందరం కూడా ముఖ్యమంత్రి గారు రెండోసారి అయిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గం వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటిగా ఆదిలాబాద్కి వచ్చే అవకాశం మీరందరూ కూడా సన్మానం చేశారు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాబోతున్న సందర్భంగా బహుశా 2-3 రోజుల్లో పట్టే మనం అనుకుంటాం షెడ్యూల్ వస్తుందని, డేట్లు వస్తాయని. డేట్లు వచ్చేది ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఈరోజు ఆదిలాబాద్ మరి బూత్ 2 నియోజకవర్గాల్లో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక యువకుడైనటువంటి కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వారి శక్తివంతం లేకుండా అన్ని ప్రాంతాలు తిరిగి ముఖ్యంగా యువకులను బాగా పార్టీలో అభివృద్ధి చేయాలా, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు కేటీఆర్ గారు రావడము, వారు వచ్చిన తర్వాత ఎన్నో ఎక్కడ పోయినా ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ వేల సంఖ్యలో వెళ్ళి స్వాగతం చెప్తా ఉన్నారు. మనకు 20,000 మంది టార్గెట్ ఉంది. మేమటు బోత్ కాకుండా ఖానాపూర్ పక్కకి ఉంది, నిర్మల్ మాకు ఒక 100 కిలోమీటర్లు, అదేవిధంగా ఆస్మాబాద్ ఉంది, సిర్పూర్ ఉంది, ఉదూర్ ఉంది. మేము అక్కడి నుంచి కూడా పూర్తిగా మనం అనుకున్న ప్రకారంగా 20,000 మంది కార్యకర్తలకు వచ్చే విధంగా కార్యక్రమం చేసుకుంటాము. వారు నిజామాబాద్ లో పొద్దున ప్రోగ్రాం ఉంటుంది 14వ తేదీ నాడు. 14వ తేదీ నాడు అక్కడ ప్రోగ్రాం చేసుకుని బహుశా రోడ్డుతో కాకుండా హెలికాప్టర్లో రావచ్చు. ఆ హెలికాప్టర్ వచ్చే కార్యక్రమంలో మనకు ఖచ్చితంగా
2 గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అందరం కూడా చూసి వచ్చినాము. అక్కడ బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అని కూడా చేసి మరి 2 గంటలకు మనకు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ సభ జరిపిన తర్వాత వారు పార్లమెంట్ జరగబోయే ఎన్నికలలో ఏ విధమైన సూచనలు జరుగుతాయి ఇస్తారు. చదువుకున్నప్పుడే సమాజంలో మహిళలకు గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ పేర్కొన్నారు. సారంగపూర్ మండలంలోని చించోలిబి మహిళా ప్రాంగణంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. మంచి పేరు తెచ్చుకుంటూ అంటే విజయవంతం మేడం గారికి, అదేవిధంగా డీడబ్ల్యూ మేడంకి మరియు అధికారులందరికీ, తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. అబ్బాయిలు ఎవరు లేరు. సో నేను మా తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉంటాను, ఇంత చదివించి మాకు ఉద్యోగాలు చేయిస్తున్నారు కాబట్టి. సో స్త్రీల కోసం భారత రాజ్యాంగంలో అనేక హక్కులు, విధులు, చట్టాలు రూపొందించడం జరిగిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకున్నట్టే చదువు ఒకటే మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికీ మహిళలపై దాడులు, హింస కొన్ని చోట్ల జరగడం బాధాకరమని, అటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లాలో మహిళా అభ్యున్నతి కోసం త్వరలో సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా తల్లి సేవలు అందిస్తామన్నారు. సో ఈసారి అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఈసారి మహిళా దినోత్సవంకి ఒక ప్రత్యేకమైన థీమ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే దాని పేరు బ్యాలెన్స్ ఫార్ బెటర్. దాని అర్థం ఏంటంటే సంతులంలోనే మంచిది. అది కూడా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి రంగంలో చూస్తే ఇప్పుడు పురుషులు ఇంకా స్త్రీల మధ్యలో ఎంతో గ్యాప్ ఉంటా ఉందన్నమాట. అటువంటి గ్యాప్ ఉండకుండా బ్యాలెన్స్ ఉంటే కానీ వాస్తవంగా మన ప్రపంచమైనా మొత్తం మన దేశం కూడా అభివృద్ధి చెందడానికి మనం ఇంకా మంచి అవకాశం ఉంటుంది, మనం సాధించగలమని దాని యొక్క అర్థం అదనమాట. బ్యాలెన్స్ ఈజ్ బెటర్. సో జెండర్స్కి బ్యాలెన్స్ ఉండాలని ఆ యొక్క ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్గా ఈ థీమ్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూస్తే యాక్చువల్లీ ప్రతి రంగంలో కూడా మహిళలకి పురుషులకి ఎంతో ఒక డిఫరెన్స్ గ్యాప్ ఉంటా ఉంది. ఇప్పుడు మీరు రాజకీయాల్లో చూసినా కూడా మొత్తం ప్రపంచం వారిగా కూడా 10% కన్నా తక్కువే ఉన్నారు మహిళలు ఏ ఊర్లో చూసినా కూడా. ఆ విధంగా మనం భారతదేశంలో చూస్తే ఈరోజు మనకు పార్లమెంటరీలో మహిళా రిప్రజెంటేటివ్స్ మీకు 11% వరకే ఉన్నారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఆర్థిక రంగంలో చూసినా కూడా మహిళలు చాలా వెనక్కిపోయి ఉన్నారు. ఇప్పుడు మనకి యాక్చువల్లీ మీరు చూస్తే మన భారతదేశంలో మహిళలందరూ మోస్ట్లీ గ్రామాల్లో ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటంటే జనరలీ వాళ్ళు అగ్రికల్చర్ లేబరర్స్గా ఉండిపోయారు. వాళ్ళు 20% వరకు మహిళలు అగ్రికల్చర్ లేబర్గా ఉన్నారు. కానీ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏ భూముల్లో అయితే వాళ్ళు పనులు చేస్తున్నారు ఆ భూములు ఎవరు ఓనర్ అని చూస్తే 13% వరకే మహిళలు ఉన్నారు. సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో అదేవిధంగా మీరు విద్యారంగంలో చూసినా కూడా మన నిర్మల్ జిల్లాలో కూడా చూసుకున్నా కూడా మీకు లిటరసీ రేటు 47% వరకే ఉంది. సో ఆ విధంగా ప్రతి రంగంలో కూడా మీకు వెనకబడి ఉన్నారు మహిళలు. సో దీన్ని మనం చేంజ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మనం ఈ రెండు వాటిని కొంచెం సేమ్గా చేస్తే కానీ డెఫినెట్గా ఒక అభివృద్ధి చెందడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ జిల్లాలో మహిళలకు ఎక్కడ న్యాయం జరిగినా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, ఇప్పటికే పోలీస్ శాఖతో మహిళా రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు మహిళా వద్దులను ఘనంగా సన్మానించారు. డిఓ ప్రణిత, డిఎం శశికళ, అధికారులు మాణిక్రావు, విజయలక్ష్మి, కలీం, శ్రీనివాసరెడ్డి, కిషన్ యాదవ్, జగదీశ్వర్, సరిత తదితరులున్నారు. ఏ రంగమైనా కూడా మగవాళ్ళు చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రొడక్టివిటీ ఉన్న ఆడవాళ్ళు చాలా మంది సిఇఓస్గా ఉన్న కంపెనీస్ చాలా అభివృద్ధి పథంలో ఉన్నాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. దానికి మనకు గ్లేరింగ్ ఎగ్జాంపుల్ మన కలెక్టర్ మేడం గారు మన ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ లో చూసినప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్ల కంటే కూడా మన మేడం గారు ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చేసి అక్కడ క్లియర్ చేసేవారు. దానికి అప్రిషియేషన్ కూడా ఎలక్షన్ కమిషనర్ బిర్యానీ చెప్పడం జరిగింది. ర్యామ్స్ కట్టడంలో కానివ్వండి, పీడబ్ల్యూడీస్ వెల్ఫేర్ మెజర్మెంట్స్ తీసుకోవడంలో కానివ్వండి, కొత్తగా మేడం గారు చేద్దామని చెప్పేసి వారిని పర్మిషన్ కోసం అడుగుతున్నప్పుడు వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేసేవారు. సో ఆ విధంగా ఆడవాళ్ళు చాలా మంది చాలా రంగాల్లో అభివృద్ధి చెంది
ఆ దేశాన్ని సుపథంలో తీసుకెళ్తున్నారు. ఓ మహిళ మానవమూర్తివమా, లోకానికే నీవు జన్మనిచ్చే జగన్మాతవమ్మా, లోకానికే నువ్వు జన్మనిచ్చే జగన్మాతవమ్మా, స్త్రీ లేకుంటే సృష్టి లేదని అక్షర సత్యమమా, అందరి బంధువమా, మహిళా జననీవమ్మా, అందరి బంధువమా, మహిళా జననీవమ్మా, సమస్యలున్నా సతమతమైన సర్దుకుపోయే మహిళవమా, మాతృ ప్రేమను పంచే పరపతి ఎవరికి సాధ్యమమా, ఆడ జన్మకు అనాది నుండి అర్థమునిచ్చిన అవలవమా, బాల్యము నుండి ముదుసలి వరకు భారము మోసినమా, అమ్మగాలిగా అక్కగ చెల్లిక, అమ్మగాలిగా అక్కగ చెల్లిక అవతారాలే ఎత్తినమా, ఈ మహిళా కష్టము లోకంలోన ఎవరు పడలేరమ్మా. కూడా నేను 2-3 కేసులు పంపించాను. సార్ గారు కూడా చాలా మాకు ఒక మగవారు అయ్యుండి కూడా అసలు మన లేడీస్కే సపోర్ట్ చేస్తారు, మగవాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. అందుకే ఆయన కూడా నేను బాగా కృతజ్ఞతలు. అందరూ కూడా ఎంత మన మహిళలము ఇప్పుడు ఈ రోజు మనము జరుపుకుంటున్నాము, ఎంతో శుభదినం మనం ఈ రోజు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోలేదకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మామిడి మండలంలోని పొన్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. మంత్రిగా రెండవసారి ఎన్నికైన అనంతరం గ్రామానికి మొదటిసారిగా వచ్చిన మంత్రి అల్లోలకు గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు మంత్రి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మహారాజ మహాఓం రామరాజ మహాఓం శ్రీధరాజ మహాసింహాజ మహాఓం అచ్యుతాజ మహాఓం జనార్దనాయ మహ ఓం ఉపేంద్రాయ మహాఓం హరయే మహక్షణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. ఓం సౌజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదపి జానత సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపకృప్తం వెంకటశైలవాసః శతమానం భవతి శతాయ పురుషశ్చతే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ పసుపుల భూమేష్తో పాటు వార్డు సభ్యులు మంత్రిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణగాను ప్రతి నెల 10,000 రూపాయలు అందజేస్తారని టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మంత్రి సమక్షంలో ప్రకటించి మొదటి నెలకు సంబంధించిన డబ్బులు అందజేశారు. అలాగే రానున్న 10వ తరగతి పరీక్షలకు గాను మామిడిలోని పాత్రికేయుల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు మంత్రి చేతుల మీద అందజేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ రామకృష్ణ రెడ్డి, కాలగిరి గంగారెడ్డి, మల్లికార్జున్తో పాటు మామిడిలోని ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 119 సీట్లలో 88 మంది టీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళీ అధికారం రావడము, అధికారం వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి నాకు రెండోసారి మంత్రివర్గంలో తీసుకొని అటవీ శాఖ, దేవాదాయ శాఖ మరియు న్యాయశాఖ ఈ 3 శాఖలు ఇవ్వడము, మరి మొట్టమొదటి పొన్కల్ గ్రామానికి రావడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యంలో భాగంగా మా హరీష్ రావు గారు 10,000 నాకు ఏమైనా చెప్పకపోయారు, చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలలో
ఏ మేనిఫెస్టోలో ఏవైతే మేము చెప్పినామో 2,000 రూపాయలు 1,000 రూపాయలు పెన్షన్ 2,016 రూపాయలు చేస్తామో, నిరుద్యోగులకు అయితే కొద్ది సమయం పడుతుందని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏప్రిల్ మాసం నుంచి మరి కొత్త బడ్జెట్ అనేది 31 మార్చి తర్వాత ఏప్రిల్ 1 తారీఖు మొదలవుతుంది. దాని తర్వాత మనకు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రభుత్వము పార్టీ అప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఎవరైనా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా కూడా మన పొలకల్లో అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలి. సాధారణ పార్టీ ఏదైతే మనం ఒక గేట్లు పెట్టేది ఉంది, భూముల పైసలు 23,500 కోట్ల రూపాయలు అప్పుడు మనం ఇస్తే 300 కోట్ల రూపాయలు ఖాతాలు పడ్డాయి. మిగతా 20 కోట్లు కూడా నేను మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అది కాక ఇంకొక 15 కోట్లు అయితే మొత్తం భూముల పైసలు కొమ్మల కోట్ కానీ, అదేవిధంగా ఆదర్శ్ నగర్ కానీ, కొనకలు కానీ ఇవన్నీ ముట్టిపోతాయి. దానికి ఏం అనుమానం లేదు. అది కూడా తప్పకుండా తొందరగానే ఇప్పించడానికి మనం ప్రయత్నం చేస్తామని సభలో తెలియజేస్తూ వాళ్ళకు ఒక టార్గెట్ను విధి విధానాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా. కాబట్టి దాన్ని అనుసరించి ఇవాళ మరి మనకు అటవీ శాఖ మంత్రిగా కూడా వారి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మరి సార్ ఒకటి మీకు కోరుకునేది ఏంటంటే సార్, ఈ గ్రామ పంచాయతీ నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మొక్కలు పెంచే నర్సరీ ఉండాలని చెప్పని అంటున్నారు సార్. ఇవాళ చుట్టుపక్కల ఇక్కడ దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి సార్. ఆల్రెడీ మేము ఇక్కడ తహసీల్దార్ గారిని వారిని సంప్రదించి కూడా ఒక 3-4 ఎకరాల ఊరుకు పక్కలోనే దగ్గరనే ఒక గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం ఉన్నది సార్. దాని కనుక మీరు మరి ఒక సిఫారసు కలెక్టర్ గారికి ఉన్న తహసీల్దార్కు ఆర్టీఓకు సిఫారసు చేసి ఆ స్థలాన్ని మరి ఈ గ్రామ పంచాయతీకి అలాట్ చేయించినట్టయితే మీకు అటవీ శాఖ మీరు దానికి పోర్ట్ఫోలియో అటవీ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి అటవీ శాఖకు ఆ స్థలాన్ని అప్పగించి అక్కడ మరి నర్సరీని ఏర్పాటు చేసేదానికి మరి ముందు హరితహారం ఎంతో ఇక్కడ అందుబాటులో ఉండి మొక్కలు పెంచుకోవడానికి కూడా వీలవుతుంది కాబట్టి సార్ అది కూడా. రానున్న ఎన్నికల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా అధికారులకు తెలియపరచాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోరారు. శుక్రవారం పట్టణంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈసారి ఇంటర్నేషనల్ డే ప్రతిసారి ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఏ థీమ్ ఇచ్చారంటే బ్యాలెన్స్ ఫార్ బెటర్. బ్యాలెన్స్ అంటే ఏంటంటే సంతులనము ఇది మంచిదంట అనమాట. అన్నింటిలో కూడా జెండర్ అనుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు, హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ జాబ్స్ అవ్వచ్చు, ఏ రంగంలో వెళ్ళినా కూడా దే షుడ్ బి ఈక్వాలిటీ బిట్వీన్ ద 2 జెండర్స్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాలెన్స్ అనమాట. మనకి ఈక్వాలిటీ ఉండాలి. ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన భారతదేశంలో మనకి 80% మహిళలు అగ్రికల్చర్ లేబర్ లాగా పనిచేస్తారు. మీరు సిటీలో ఉన్నారు, మనం చాలా స్మాల్ పర్సంటేజ్. ఎవరైతే సిటీలో అర్బన్ ఏరియాలో ఉండి వీళ్ళ చదువుకున్న వాళ్ళు చాలా చిన్న పర్సంటేజ్. తెలుసు కదా మీకు కూడా. మేజర్ విమెన్ అంతా ఎక్కడున్నారు రూరల్ ఏరియాస్లో వాళ్ళు చిన్న ఉద్యోగులు చేసుకుంటారు. చిన్న విమెన్ అగ్రికల్చర్ లేబర్ లాగా చేసుకుంటారు. సో వాళ్ళు 80% మంది ఆడవాళ్ళు మహిళలు ఈ పని చేసుకుంటారు. కానీ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చినప్పటికీ ఎంత ఉంది చెప్పగలరా? 13%. Only 13%. Though 80% are doing the agricultural labor, only 13% have ownership of that land అన్నమాట. సో ఎంత డిస్పారిటీ ఉంది మీరు ఆలోచించండి. అదేవిధంగా కూడా ఒకటే ఉద్యోగం ఒక ఉమెను ఒక పురుషు ఒక స్త్రీ చేస్తే లేబర్ వేజెస్ ఎక్కువ ఎవరికి వస్తుంటాయి? మగవాళ్ళకి ఎక్కువ ఇస్తుంటారు. సో అటువంటి డిస్పారిటీస్ చాలా ఉన్నాయన్నమాట. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సి విజిల్ యాప్ను రూపొందించారని తెలిపారు. సమాజంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా అక్రమాలకు పాల్పడినట్టు వెంటనే విద్యార్థులు స్పందించిన సంబంధిత యాప్ ద్వారా సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, కళాశాల కార్యదర్శి సర్వోత్తమ్ రెడ్డి, ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ శశిధర్తో పాటు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. And we are encouraging the people to not allure of any kind of nonsense activities, madam. And this is not the first day. Before MLA selection also we motivated our students. And one MPDO madam has come to our college and she delivered a very beautiful lecture on awareness of election program, madam. So as you rightly said, today is the Women's Day. See, madam, what happened? If we want power, we are praying home. Goddess Durga Mata. If we want Lakshmi, whom we are praying? We are praying Goddess Lakshmi. If we want
good knowledge. We are praying whom? Saraswati. These all important 3 portfolio is handed in your hand only, madam. So organization, madam. See, madam, what happened? Our college women or girl, boy, they are moving, maintaining very healthy atmosphere in entire in our area, madam. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి అల్లోలి రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐవీఎఫ్ మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని అన్నారు. రిజర్వేషన్ల పరంగా కూడా మహిళలకు 50% కేటాయించడం హర్షణీయమన్నారు. మహిళలకు అండగా నిలిచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ మహిళా సేవా సంఘం నాయకులతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, దేవరకోట చైర్మన్ కిషన్ తదితరులు ఉన్నారు. మహిళా ప్రపంచ దినోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి నుంచి వచ్చినటువంటి మహిళా సోదరులకు వారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్ష తెలియజేస్తూ మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం ఇచ్చినప్పుడే ఆ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా శాంతి సౌభాగ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా పురుషులతో సమానంగా అన్నింటిలో రాణించడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళలు ఏ కార్యక్రమం చేసిన ఉద్యోగంలో కానీ వాళ్ళ యొక్క ఒక బాధ్యత అప్పయిపోయినా కానీ ఇవాళ షీ టీమ్స్ కానీ ప్రతి కార్యక్రమంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చొరవ వల్ల వారు బాధ్యతలు నిర్వహించే విషయంలో చూసినట్టయితే సక్సెస్ఫుల్గా మరి భారతదేశంలో అయితే 100% సక్సెస్ఫుల్గా మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా మన ప్రాంతంలో తెలంగాణలో అన్ని రకాలుగా మహిళలకు ప్రోత్సహించే విషయంగా మేము ప్రయత్నం చేస్తాం. నిర్మల్లో కూడా మహిళలకు ఏది అవసరమున్నా కానీ అవన్నీ కూడా సక్రమంగా వాళ్ళకు అందించే విధంగా ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారాలు వచ్చినా వాళ్ళు అందించడం జరుగుతుంది. మరి అత్యధికంగా మరి మనము ప్రాముఖ్యత ఇచ్చి మహిళల గౌరవాన్ని కాపాడుతామని చెప్పి సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. 50% మహిళలకు, జిల్లా పరిషత్ జడ్పీటీసీలో 50%. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఇప్పుడు మహిళా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. రేపు జిల్లాలు వేరైనా కానీ నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మళ్ళీ మహిళకే వచ్చింది. అందుకొరకు రేపు మున్సిపాలిటీలో కూడా 36 వార్డులు ఉంటాయి, 18 వార్డులు మహిళలకే ఉంటాయి సగం. అందుకొరకు గౌరవప్రదంగా అన్నింటిలో చూస్తున్నాం. కాబట్టి ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 24వ తేదీన జరగబోయే కవియాత్ర ప్రారంభోత్సవానికి మంత్రి అల్లోలి రెడ్డిని నిర్మల్ కవి బృందం ఆహ్వానించింది. ప్రముఖ కవులు ఉప్పు కృష్ణరాజు, కారం శంకర్, నేరెళ్ళ హనుమంతు, యువ కవి శిల్పకారుడు పోలీస్ భీమేష్లు కవియాత్ర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ సందర్భంగా కారం శంకర్ తన రచనలు మంత్రి గారికి అందజేశారు. రాష్ట్ర నలుమూల నుంచి కవులు హాజరయ్యే ఈ కవియాత్రకు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట అతిథిగా ఏనుగు నరసింహారెడ్డి హాజరవుతున్నట్టు ప్రముఖ నేత్ర వైద్యులు కవి ఉప్పు కృష్ణరాజు, కవియాత్ర వ్యవస్థాపకులు కారం శంకర్ తెలిపారు. రెండవసారి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అల్లోల ఇంద్రకరెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన ప్రజలు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మంత్రి మరెన్నో పదవులు చేపట్టి నిర్మల్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. కనబడతలే
అప్పులేదు సార్, ఒక 30 సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఉన్నాయి సార్. చూసి ముందు రా నిర్మల్ జిల్లా ఏర్పాటు కావడంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అల్లోలేని రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో అల్యూమినియం యూవీపీసీ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ యజమాని మంత్రి అల్లోలేని రెడ్డిని ఘనంగా సన్మానించారు. కర్రతో పని లేకుండా అల్యూమినియంతో తయారు చేసే డోర్లు, కిటికీలు అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి యంత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ రామకిషన్ రెడ్డి, వాజిద్ ఖాన్, ఉస్మాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అజిం బినియాయా, మజార్ తదితరులు పాల్గొన్నారు. సరంగపూర్ మండలంలోని వంజర్ గ్రామంలో శుక్రవారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన 18 మంది లబ్ధిదారులకు సర్పంచ్ గోనె లక్ష్మయ్య గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులు సబ్సిడీ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్ హరీష్, నాయకులు వెంకటరమణారెడ్డి, రాజు, భాస్కర్, మనోహర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణంలోని గాయత్రిపురం గాయత్రిమాత ఆలయంలో ఛత్రపతి శివాజీ సేవా సమితి మహిళా అధ్యక్షురాలు అలివేలు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతకుముందు ఆలయంలో మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనలో నిత్యం పూజలు చేస్తున్న మహిళలను గుర్తించి సన్మానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి గంగాధర శర్మ, చింతకుంట హరికిషన్ గుప్తా, సభ్యులు మంగమ్మ, పద్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. గంగాధర శర్మ కూడా నా పాదాభివందనాలు. అది ఒకే ఒకటి మన భారతదేశంను భారత్ మాతగా మనము కొలుస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన సాంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తూ దానికి కంకణం కట్టుకొని కంకణబద్ధులమై మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నామో అదే కాకుండా ఇంకా అత్యంత గొప్పగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఈనాటి పరిస్థితుల లోపల మహిళలు చైతన్యవంతులు కావాలి. ధర్మంతో పాటు వారికి చేతనైనటువంటి అన్ని రంగాల లోపల మీ లోపల ఉన్న శక్తి ఏ అధికారిగా అనేక రకాలుగా మహిళలు ముందు స్థానంలో ఉంటున్నారు. యాక్టివేషన్ చేస్తున్నదో ఆ నామాలని కూడీకరించి మా పద్మతల్లి చేసింది కనుక చూడండి. నారాయణీ నమోస్తుతే, గాయత్రీ మాతా కీ జై, సరస్వతి మాతా కీ జై, కొల్హాపురి మహాలక్ష్మి మాతా కీ జై. దినోత్సవమందు మాత వెలిసెను గాయత్రిపురమున, జగన్మాత వెలిసెను గాయత్రిపురమున. మన చేత పూజలను చేయించి దీర్ఘ సుమంగళీయములు చేయించి ధరణి వైపు మహిళా దినోత్సవమందు మాత వెలిసెను గాయత్రిపురమున, జగన్మాత వెలిసెను గాయత్రిపురమున. మంత్రి ఇంద్రకరణుగా
మహిళా దినోత్సవమందు మాత వెలిసెను గాయత్రిపురమున జగన్మాత వెలిసెను గాయత్రిపురమున ముగ్గురమ్మల మూల పుటమ్మ శక్తి స్వరూపిణి గాయత్రిగా మనను కరుణించి కాపాడుటకు మాత కదిలెను ధరణి వైపు జగన్మాత కదిలెను ధరణి వైపు మహిళా దినోత్సవమందు మాత వెలిసెను గాయత్రిపురమున జగన్మాత వెలిసెను గాయత్రిపురమున జగన్మాత వెలిసెను గాయత్రిపురమున. మొదటి పీఠం మాతృస్థానానికి ఇచ్చింది. ఎందుకంటే అందరిలో శక్తి అమ్మాయి కాబట్టి భగవద్గీత 10వ అధ్యాయంలో 34వ శ్లోకం మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీవాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమ. ఎక్కడైతే స్త్రీ కీర్తింపబడుతుందో, కీర్తి శ్రీ సంపదలతోని విలసిల్లి ఉంటుందో, కీర్తి శ్రీవాక్ష అంటే వాక్కు, ఎలాంటి వాక్కు ఉంటుంది ఆ స్త్రీ దగ్గర, వాక్ష నారీణాం అలాంటి నారి, అలాంటి స్త్రీ, స్మృతిర్మేధా ధృతిక్షమ స్మృతి, ఆమె స్మృతి పదంలో ఏమేమి మెదులుతూ ఉంటాయి, ధృతి ధైర్యాన్ని కలిగి ఉండడం, మేధ ఆమెలో ఉన్నటువంటి మేధాశక్తి, క్షమ భూదేవి లాంటి సహనం. ఏ స్త్రీలో ఈ షడ్గుణాలు ఉంటాయో ఆ స్త్రీ ఉన్న ఇల్లు గృహలక్ష్మిలా శోభిస్తూ ఉంటుంది. ఆ ఇంటికి ఒక క్షోభను, ఒక మంచి అలంకారణీయమైనటువంటి అమ్మ వచ్చి పీఠం వేసుకొని ఆ ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి రెండే అక్షరాలు. ఆ అక్షరాలు ఏంటంటే అమ్మ. ఈ అమ్మ అనే పదమే మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడం కొరకు ఈ రెండు అక్షరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఆ తల్లి జిజియా మాత ఏ రకంగా అయితే తన కుమారుణ్ణి వీరుడిగా తయారు చేశాదో అదే రకంగా ఇప్పుడున్నటువంటి తల్లులందరూ తమ కుటుంబంలో ఉన్నటువంటి తమ పిల్లలని ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా, శక్తులుగా అనేక మందిని తయారు చేసిన కారణంగా ఈ దేశము ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా వెళ్ళడానికి ఒక అవకాశం. మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము మహిళలకు ఎలాంటి శక్తి ఉన్నది అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఒక జిజియా మాత ఏ విధంగా ఛత్రపతి శివాజీని తయారు చేసిందో అలాంటి శక్తి కలిగి ఉన్నది. మన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎవరి చేతుల్లో లేదు, ప్రత్యేకంగా మహిళల చేతుల్లోనే ఉంది. మొట్టమొదటిగా కన్న తల్లి ఒక బిడ్డను ఏ విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంటే ఆ విధంగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని ఒక మాతృమూర్తి స్థానానికే ఉంటుంది. మహిళలపై రోజురోజుకు దాడులు, హింసలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మరిన్ని కఠినమైన చట్టాలను తీసుకురావాలని POW జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. పట్టణంలోని భగత్ సింగ్ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకున్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టాలంటే మహిళలందరూ కూడా సంఘటితంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు హరిత, దేవక్క, గంగామణి, లత, గంగన్న, బక్కన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. అత్యాచారాలకు ఆడవాళ్లను గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. కులము మతం పేరుతోని ఆడవాళ్ళని ప్రేమించి వెంటబడి నన్ను ప్రేమించు, నన్ను చేసుకోలేకపోతే నేను చంపేస్తా అని కత్తులతో పొడుస్తున్నారు, యాసిడ్ దాడులు చేస్తున్నారు. అనేక మంది మహిళల్ని హత్య చేస్తున్నారు. మరి ఆ చట్టాలు అనేటివి సక్రమంగా పనిచేసినప్పుడు, ఈ నేరాలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించినప్పుడు ఇలాంటి నేరాలు జరగకుండా ఉంటాయని
నేటి బాలికలే రేపటి భావి భారత నారీమణులని విద్యాశాఖ సెక్టోరల్ అధికారి సలోమి కర్ణ అన్నారు. పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీలు నిర్వహించగా శుక్రవారం బహుమతులను అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయులు జుబేద్, శంకర్, అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను మా బాలికలకు మా ప్రియమైన 3,371 మంది నాకు కుమార్తెల సమానులైనటువంటి బాలికలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దెర్ ఇస్ ఎ కోట్ ఇన్ ఇంగ్లీష్, ద గర్ల్స్ విత్ డ్రీమ్స్ ఆఫ్ టుడే విల్ బి ద విమెన్ విత్ విజన్ ఆఫ్ ఫ్యూచర్. The girls with dreams of today will become the women with vision in the future. నేటి ఒక కళతో ఉన్నటువంటి ఒక సుందర స్వప్నంని ఏర్పరచుకున్నటువంటి ఈ బాలికలు భవిష్యత్తులో ఒక గొప్ప మహిళలుగా వాళ్ళు ఉద్భవించబోతున్నారు. సావిత్రిబాయి పూలే ఉండవచ్చు, ఎంతోమంది నిర్మలా సీతారామన్లు, సుష్మా స్వరాజ్లు ఇక్కడ నుండి ఉద్భవించవచ్చు. ఈ వేదికగా ఎంతోమంది నాయకురాలు కూడా తయారవచ్చు. ఎందుకంటే వాళ్ళను ఒక మంచి సుందర స్వప్నాన్ని కోట్లాది ఆశలతో ముందుకు వెళ్తారని నేను ఆశిస్తూ వాళ్ళని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. అంతేకాకుండా దెర్ ఇస్ ఏ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, అదే ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది, women are known for motivation, they are energetic, they are vibrant, they are excellent and they are exciting in all directions. అందుకే ఒక గొప్ప కవి అంటాడు, నేను పుట్టినందుకే ఇక్కట్లు నాకు వచ్చాయా, పాలు లేని ఈ పీల గుండెల నెత్తుటి బొట్లను రాల్చాయా, ఏమున్నది నా కాడా ఆడది అన్న పేరే తప్ప, ఏమున్నది నా కాడా చారలు కట్టిన చెంపలు తప్ప, అన్నతోటి నేను బడికి అన్నము తక్కువ పెట్టారంటూ అమ్మా నాన్నను తిట్టానా. పట్టణంలోని బృందావనం, బచ్పన్, విద్యానికేతన్, వశిష్ఠతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సందర్భంగా బృందావనం ప్లే స్కూల్లో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. కావున పేరెంట్స్ అందరూ వచ్చి మాకు ఎంకరేజ్ చాలా చేశారు. ఈవినింగ్ టు ఆల్, అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా బృందావనం ప్లే స్కూల్ ప్రియదర్శిని నగర్లో ఉమెన్స్ డే కాంపిటీషన్ జరుగుతుంది. గ్రాండ్ సక్సెస్గా మా పేరెంట్స్ అందరూ కోఆపరేషన్ చేశారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. తనను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి కొండలరెడ్డి అన్నారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నరసింహారెడ్డి, ఆరేపల్లి విజయ్ కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు చావా రవి. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మార్చి 22వ తేదీన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి కొండలరెడ్డి గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఉపాధ్యాయ ఉద్యమంలో సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగినటువంటి కొండలరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి. కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా కొండలరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటించి గెలుపులో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. చారిత్రక కర్తవ్యం నెరవేర్చడం భాగంగా ఈ జిల్లా చెందిన ఉపాధ్యాయులందరూ మరి ఉమ్మడి సంఘాల అభ్యర్థి అయిన కొండలరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించి ఈ రాష్ట్రంలో అడుగడుతున్న పునరుపోతున్న విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యను కాపాడాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంగా తారేలుగా నోచుకోవడమే. కాబట్టి ఆ సమస్యల పరిష్కార వేదికగా శాసనమండలి వేదిక చేసుకొని బయట ఉద్యమాలను శాసనమండలిలో సమన్వయం చేసుకుంటూ మరి ప్రభుత్వం నిలదీయగలుగుతారని, ఆ మేరకు ఉపాధ్యాయులను విసరించి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మరి మీడియా ద్వారా ఈ జిల్లా ఉపాధ్యాయులకు మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో, పట్టభద్రుల ఎమ్మెల్సీలో పార్టీ తరఫున రాకుండా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని పార్టీలో చేర్చుకుంటామన్న రీతిలో ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంటే కొనడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఉపాధ్యాయ లోకం చాలా గౌరవనీయమైన ఉపాధ్యాయులు కాబట్టి లోతుగా ఆలోచించి ప్రశ్నించే నాయకుడిని, ఉద్యమ నాయకుడిని కొండలరెడ్డి గారిని మీరు ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసన మండలికి పంపినప్పుడే ఉపాధ్యాయ లోకానికి, విద్యారంగానికి మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మహిళల కోసం రూపొందించిన చట్టాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మహిళా హక్కులను కాపాడుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మహిళా ప్రాంగణంలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల కోసం భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జడ్జి కాంబ్లే, న్యాయవాది రాజలింగం తదితరులు పాల్గొన్నారు. మామిడి మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐ ఆసిఫ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. జఫరుల్లా ఖాన్, ముక్తార్, రహీం, జావీద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వాసవి స్పేస్ స్కూల్లో నమూనా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు నమూనా ఎన్నికలు నిర్వహించగా విద్యార్థులే పోటీలో నిలబడి తోటి విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 31వ తేదీలోపు ఇన్కమ్ ట్యాక్స్, ఎస్ఎస్సి అందరూ వారి ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయాలని ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టిపల్లి సురేష్ కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి అవకాశమని, అలాగే ఆధార్, పాన్ కార్డు లింకు లేని వారందరూ లింకు చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ నెల 14న కేటీఆర్ రాక ఉమ్మడి జిల్లా నాయకులతో ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో పార్లమెంట్ స్థాయి సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఐక్యరెడ్డి. నిర్మల్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ పిలుపు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అభినందన సభలో మంత్రి అల్లోలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.